హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో కస్టర్డ్ పౌడర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. కస్టర్డ్ పౌడర్ లేదు కదా అని ఫ్రూట్ కస్టర్డ్ టేస్ట్ అయితే అస్సలు మారిపోదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫ్రూట్ కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 1/2 లీటర్ వరకు పాలను పోసుకోండి. ఇక తీసుకున్న 1/2 లీటర్ పాలు మొత్తం గిన్నెలోకి పోసుకోకుండా ఇలా కొద్దిగా పాలని సపరేట్ చేసుకోండి. అంటే ఇవి 100 ml నుంచి 125 ml వరకు ఉండొచ్చు. కప్స్లో చెప్పాలంటే 1/2 కప్ అని చెప్పొచ్చు. మిగిలిన పాలు ఏమన్నా ఉంటే ఇలా మొత్తం కూడా గిన్నెలోకి పోసుకోండి. ఇప్పుడు ఈ పాలని సపరేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పాలని ఒక గిన్నెలోకి పోసుకోవాలి. ఇలా పాలని గిన్నెలోకి పోసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఎక్కువ పాలు పోసి పెట్టుకున్నాం కదా గిన్నె, ఆ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో ఈ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి. ఈ పాలు మరిగేలోపు కొద్దిగా పాలని పక్కకు తీసి పెట్టుకున్నారు కదా 100 నుంచి 125 ml వరకు, ఆ పాలల్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోండి. ఇక్కడ తీసుకున్న 1/2 లీటర్ పాలకి 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే దీని ప్లేస్లో 3 టేబుల్ స్పూన్ల మైదాని జస్ట్ అలా లైట్గా రోస్ట్ చేసేసి చల్లారిన తర్వాత పాలల్లో కలుపుకోండి. తర్వాత ఇందులోనే జస్ట్ ఒక చిటికెడంత ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకోండి. మీరు వద్దు అని అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, అది జస్ట్ కలర్ కోసమే. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. ఎసెన్స్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి, అప్పుడే మీకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఈ కార్న్ఫ్లోర్ అంతా కూడా ఈ పాలలో చక్కగా మిక్స్ అయ్యేటట్లు ఉండలు లేకుండా కలుపుకోండి. ఈ కార్న్ఫ్లోర్ అంతా కూడా ఈ విధంగా పాలల్లో చక్కగా కలిసేట్లు కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఎక్కడా కూడా ఉండలనే ఉండకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని పాలనేవి ఈ విధంగా చక్కగా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పంచదారని వేసుకోండి. ఇక్కడ తీసుకున్న 1/2 లీటర్ పాలకి 1/2 కప్పు పంచదార అనేది కరెక్ట్గా సరిపోతుంది. పంచదార ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పంచదార వేసుకున్న తర్వాత దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. పాలల్లో వేసుకున్న పంచదార అంతా కూడా కరిగిపోయేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపెట్టుకున్న ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ ఉంది కదా, దాన్ని ఒకసారి స్పూన్తో కలుపుకోండి. ఎందుకంటే కార్న్ఫ్లోర్ అంతా కూడా అడుగున పేరుకుపోతుంది. సో దీనిలో పాలల్లోకి వేసుకునే ముందు ఒకసారి స్పూన్తో కలుపుకుని వేసుకోవాలి. వేసుకునేటప్పుడు కూడా ఈ విధంగా కొద్దిగా పోసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేసినా కూడా మీకు ఇదంతా కూడా ఉండలు కట్టేస్తుంది. అలా ఉండలు కట్టకుండా ఇలా కొద్దిగా పోసుకుంటూ స్పూన్తో కలుపుతూ దీన్ని ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ మిక్స్ అంతా కూడా వేసుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్లోనే ఈ విధంగా గెరెట్తో కలుపుకుంటూ ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక నేను మీకు 4-5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను. ఇందాక కన్సిస్టెన్సీ లూజ్గా ఉంటుంది, ఇప్పుడు కొంచెం గట్టిపడి ఉంటుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో దింపుకుంటే సరిపోతుంది. ఇక నేను మీకు గెరెట్తో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది చల్లారాక ఇంకా తిక్కుగా అయిపోతుంది. ఇంతకన్నా తిక్కుగా ఉడికించుకోవద్దు, తర్వాత టేస్ట్ అనేది అంత బాగుండదు. సో మరీ తిక్కుగా కూడా ఉడికించుకోకూడదు ఎప్పుడైనా సరే. సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద తీసేసి పక్కన పెట్టేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారేటప్పుడు కూడా మధ్యలో ఈ విధంగా గెరెటతో కలుపుకుంటూ చల్లారి పెట్టుకోండి. ఎందుకంటే మనకి పైన అనేది మేగడ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా మధ్యలో కలుపుకుంటూ దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ కస్టర్డ్ అంతా కూడా పూర్తిగా చల్లగా అయిపోవాలి. చూసారు కదా, మనకి కస్టర్డ్ అంతా కూడా చల్లగా అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది కన్సిస్టెన్సీ. ఇంతకన్నా చిక్కగా చేసుకోవద్దు, అందుకని ఆ కన్సిస్టెన్సీలో దింపేసుకుంటే మనకి ఇంకొంచెం తిక్కగా అవుతుంది చల్లారిన తర్వాత. ఇప్పుడు ఈ కస్టర్డ్ అంతా కూడా ఇలా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా మొత్తం కస్టర్డ్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రూట్స్ని వేసుకోవాలి. కస్టర్డ్లోకి ఫ్రూట్స్ని మీకు నచ్చిన ఫ్రూట్స్ని తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే యాపిల్ ముక్కల్ని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేశాను. తర్వాత దానిమ్మ గింజలు, తర్వాత ద్రాక్ష అండ్ అరటి పళ్ళని ఈ విధంగా రౌండ్గా కట్ చేశాను. ఇక్కడ ఫ్రూట్స్ని మీకు నచ్చినట్లుగా తీసుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకుని వేసుకుంటే మనకి తినేటప్పుడు బాగుంటుంది. తర్వాత యాపిల్ ముక్కలు వేశాను. తర్వాత అరటిపండు ముక్కల్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసి వేశాను. తర్వాత ద్రాక్షాన్ని కూడా కొంచెం బారుగా కట్ చేసి వేశాను. తర్వాత దానిమ్మ గింజలు. ఇక్కడ ఫ్రూట్స్ మీరు ఏమైనా వాడుకోవచ్చు, ఈవెన్ సపోటా వాడుకోవచ్చు. మీకు నచ్చినట్లుగా తీసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా. కానీ పుల్లగా ఉండే స్వీట్స్ని మాత్రం వేసుకోవద్దు, టేస్ట్ అనేది అంత బాగుండదు. స్వీట్గా ఉండే ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోండి. వేసుకుని చక్కగా ఇవన్నీ కూడా ఈ కస్టర్డ్లో చక్కగా కలిసినట్లు కలుపుకుని దీన్ని ఒక 2 నుంచి 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చల్లగా సర్వ్ చేసుకుంటేనే ఈ ఫ్రూట్ కస్టర్డ్ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఎప్పుడూ కూడా కస్టర్డ్ని చల్లగానే సర్వ్ చేసుకోవాలి. అప్పుడే మనకి తినేటప్పుడు చల్లగా తగులుతూ పండ్లు ముక్కలు మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా కలిపెట్టుకున్న తర్వాత నేను ఒక 2-3 గంటల పాటు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను.
ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, చక్కగా మనకి చల్లచల్లగా ఫ్రూట్ కస్టర్డ్ అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి ఇవ్వండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. కస్టర్డ్ పౌడర్ లేకపోయినా కూడా ఇంట్లో ఈజీగా ఫ్రూట్ కస్టర్డ్ని చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.